జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. తనకు ఎప్పుడూ కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం. తనకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదని, సమస్యలతో తనలాగా ఇంకెవరూ బాధపడకూడదని ఆలోచించేది మానవత్వం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూన్ 15, 2026, సోమవారం. తిథి అమావాస్య. ఉదయం 8:23 వరకు, తదుపరి పాడ్యమి. తెల్లవారుజామున 4:30 వరకు, తదుపరి విదియ. నక్షత్రం మృగశిర. రాత్రి 7:08 వరకు, తదుపరి ఆరుద్ర. యోగము శూలము. ఉదయం 8:56 వరకు, తదుపరి గండము. కరణం నాగ. ఉదయం 8:23 వరకు, తదుపరి కింస్తుగ్న. సాయంత్రం 6:26 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:41. చంద్రాస్తమయం రాత్రి 7:07. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:13 నుండి 8:51 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:08 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:46 నుండి 3:25 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుండి 1:27 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుండి 4:04 వరకు. వర్జము రాత్రి 2:30 నుండి 3:55 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 11:28 నుండి మధ్యాహ్నం 12:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:51 వరకు. శుభ గడియలు ఉదయం 5:35 నుండి 7:12 వరకు. తిరిగి సాయంత్రం 4:22 నుండి 6:35 వరకు. జూన్ 15, సోమవారం. ఈ రోజు అమావాస్య ఉదయం 8:23 వరకు ఉంది. తదుపరి అమావాస్య పాడ్యమి తెల్లవారుజామున 4:30 వరకు ఉంది. తదుపరి విదియ. ఈ రోజు సూర్యుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశించే మిథున సంక్రాంతి. సంక్రాంతి రోజుల్లో పంచాంగం ప్రకారం శుభకార్యాలు చేయరు. అయితే సంక్రాంతి రోజుల్లో చేసే స్నాన దాన ధ్యానాలకు విశేష ఫలితం ఉంటుంది. ఈ మిథున సంక్రాంతి పుణ్యకాలం మధ్యాహ్నం 12:59 నుండి సాయంత్రం 6:41 వరకు ఉంటుంది. అమావాస్య, సంక్రాంతి ఇంకా అధిక మాసం ముగింపు. అంతేకాకుండా ఈ రోజు పాడ్యమి తిథి కూడా క్షయతిథి అవుతుంది. కాబట్టి పంచాంగం ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలమైన రోజు కాదు. ఈ రోజు మృగశిర నక్షత్రం సోమవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ యోగం సాయంత్రం 7:08 వరకు ఉంటుంది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు లేదా శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే ఇతర దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని శుభ సమయాలలోనూ ఇంకా సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 8:40 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను. సూర్యుడు ఈ రోజు మధ్యాహ్నం 12:59 వరకు వృషభ రాశిలోను,
తదుపరి మిథున రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 8:40 వరకు తులా రాశి వారికి, తదుపరి వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 8:40 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. భరత మహారాజు తల్లి పేరు శకుంతల. ఈ రోజు నుండి శ్రీరామచంద్రుని వంశవృక్షం గురించి తెలుసుకుందాం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. బ్రహ్మదేవుని కొడుకు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రపంచ పవన దినోత్సవం. తెలుగు జాతి గర్వించే మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి. వయోలిన్ విద్వాంసులు ద్వారం భావనారాయణరావు గారి జయంతి. తెలుగు సినీ సంగీత దర్శకులు చక్రి గారి జయంతి. సామాజిక కార్యకర్త అన్నా హజారే గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 15 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈ రోజు అందుకుంటారు. వృషభ రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందడుగు వేయాలి. మిథున రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కర్కాటక రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. సింహరాశి ఆనందంగా గడుపుతారు. కన్యా రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. తులారాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృశ్చిక రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. ధనుస్సు రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మకర రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. కుంభరాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మీన రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.